అస్సలాముఅలైకుం అందరు. ఈ రోజు వచ్చి మేము వైట్ ఖుష్కా చేస్తున్నాం. ఇండియా మాదిరిగా వచ్చి ముందు వచ్చి నేను వేయాలా, అది వీడియో తీయలేదు, మర్చిపోయినాను. అందుకే ఎర్రగడ్డ ఎంత బేసిన తర్వాత వీడియో చేస్తున్నాను. అన్న పిలిచినప్పుడు రాదా చూసి వీడియో తీసేవని అప్పుడు తీస్తున్నా. ఈయన మా తబ్బా అయితే లేడు, డ్రైవర్, ఈయన కూడా డ్రైవరే. ఎందుకంటే అట్లా చెప్తున్నా వీడియోలో. ఎర్రగడ్డ వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత వచ్చి కొంచెం అల్లం పేస్ట్ వేయాలా. మళ్ళా ఇది వచ్చి గ్రీన్ పేస్ట్ అంట, ఇది కూడా వేయాలా దీంట్లో. ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలా. కలిపిన తర్వాత కొంచెం ఇంకా ఎర్రగడ్డ కొంచెం కాలాలా. పుదీనా కొత్తిమీర రెండు బాగా వేసేసి కలుపుకోవాలా దీంట్లోనే. ఎర్రగడ్డ ఇదంతా కలిపిన తర్వాత కొంచెం 5 నిమిషాలు వదిలేయాలా. కలిపిన తర్వాత బాగా మిక్సింగ్ అయిన తర్వాత దీంట్లోనే ఇది దీని మాదిరిగా అయిపోతుంది. ఈ మాదిరిగా అయిపోతే మళ్ళా ఇది వచ్చి మిక్సింగ్ మసాలా అంతా దీంట్లో, మసాలా అంతా దీంట్లోనే వస్తుంది. ఇది కూడా కొంచెం వేసుకోవాలా. మళ్ళీ బాగా వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్సింగ్ బాగా చేసిన తర్వాత మేము ఎన్ని గ్లాసులు బియ్యంలు వేసి అన్ని గ్లాసులు డబుల్ వేయాలి దీంట్లో. మేము వచ్చి 7 గ్లాసులు 14 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి అంతే. ఇంకా బాగా నీళ్ళు ఉడికిన తర్వాత మనకి ఎంత కావాలంటే అంత ఉప్పు వేసుకోవాలా దీంట్లో సరిపోయేట్టుగా. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ మేము వచ్చి కొంచెం వదిలేసినాము. 5 నిమిషాలు వదిలిన తర్వాత బాగా ఉడికిన తర్వాత అయితే బియ్యం వేస్తున్నాము. బియ్యం వేసిన తర్వాత 5 నిమిషాలు, అది కూడా 20 నిమిషాలు 10 నిమిషాలు వదిలేయాలా. అది కూడా నీళ్ళంతా జురిగిపోతుంది దీంట్లోనే. బియ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లో కొంచెం కలుపుకోవాలా. కలిపేసి మళ్ళీ మూత అయితే వేసేయాలి దీంట్లో. మూత అయిపోతే నీళ్ళంతా అయిపోతుంది, జూరిపోతుంది దీంట్లోనే. అప్పటికి అయిపోతుంది. ఖుష్కా అయితే తయారైపోయింది. వీడికైతే అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా వేసుకొని ప్లేట్లో తినాల్సిందే. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తే ఎట్లా ఉన్నది రుచి. ఈయన మా అన్న, ఈయన అంతా వస్తుంది చేసేదానికి. चिकन मार रहे हैं फ्री में।